హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లుండ్రు? మంచిగా ఉన్నారులే. మేమైతే మంచిగా ఉన్నాం. పత్తి కలుద్దామని అయితే బయకాడికి అయితే వచ్చినాం. వచ్చేసరికి పత్తి చేనులో నీళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అయితే కూలోళ్ళు అయితే దొరుకుతలేరు మా ఊళ్ళే. పాపం వీళ్ళు మేము కలుపు మొదలు పెట్టిన నుంచి ఇగో ఈ ముసలోళ్ళు అయితే వస్తారు. ఇదైతే చిన్నప్పుడు పత్తి చిన్నగా ఉన్నప్పుడు వీడియో. అప్పటి నుంచి మొదలైతే ఇప్పటి వరకు అదే 6, 7, 8 మంది. ఇక అందులో అందరూ ముసలోళ్ళే. ఒక్కలో ఇద్దరు కొంచెం చేతనైన వాళ్ళు, అంటే చేతనైన వాళ్ళు ముసలోళ్ళు అని ఏం లేదు, అందరూ గంతే పని చేస్తారు. కానీ ముసలోళ్ళు అని వీళ్ళను అనుకోవద్దు, ఎందుకంటే వాళ్ళ వల్లనే మా 10 ఎకరాల పత్తి కలుపు అయితే అయింది. వయసులోకి ఆశపడితేనైతే ఆ పత్తి కలుపే కాకపో అట్లున్నది వయసులో ముచ్చట. వర్షంలో అయితే కలుపు అయితే తీస్తాను. ఇప్పుడైతే చేను ఇట్లుంది. వాన కొడుతా అంటే బట్టలు తడుతాయి అని అంటాళ్ళు. ఇక ఈ నీళ్ళల్లో తీస్తుంటే అయితే ఒక శాస్త్రం పాట పాడుతాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈ అమ్మ ఒక పాట పాడుతాను వినండి. మన ఉప్పారనికిచ్చే తట్టకు నాకు తలపోతలాయే ఎలపోతలాయే అవ్వవ్వ నన్నెందుకు నువ్వు గన్నవమ్మా కన్నా నాడే నన్ను పిసుకాక పోయినవు బండిగే నన్ను ఉండి మాయవ్వ ఎరకాలనికిచ్చే ఈ ఎరకలి గుట్టాలు నా కళ్ళ రావే పడ్డది నా రాత దొడ్ల ఊరింట్ల, పుట్టింది నా రాత దొడ్ల ఊరింట్ల పడ్డది నా ఇంట్లో ఎరకాలోనింట్ల. మీ గ్యాంగ్లో కూడా ఇట్లాంటి పాటలు పాడేటోళ్ళు, మార్కొక శాస్త్రం వేసేవాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఆలుగడ్డ వండినా ఇవాళ పుల్లలు ఉన్నది బువ్వా. ఇవాళ నా మొగడు తింటాడో తినడో ఏం కావాలో వెళ్ళొచ్చినాం. నాకు కట్టమే పాడుపడ్డది. నువ్వు కనుక చేస్తాను కూలి అంటాడు. నేను బొరుకుంటా పోతాను కూలికి. నువ్వు కనుక చేస్తాను కూలికి అంటాడు. ఇంటికాడ పోయారు అలుగుతాడా ఇంకా బతిలాడాలి. తాతనా తినబెడతలేవా? ఇంకా తిన్నవా అని బతిలాడాలి. ఏం చేయాలి? ఆయనతో వచ్చినాక ఆయన లేకుంటే నేను బతకనే. ఈ వీడియో మాత్రం ఇప్పటి వీడియో కాదు, ఈ వీడియో ఈరోజు తీసిన వీడియో. ఇంతసేపు చూసిన అన్నం తిన్న వీడియో మాత్రం అది ముందు ఒక నెల ముందు తీసిన వీడియో. ఎందుకంటే మేము తీసిన వీడియోలు అయితే ఇట్లనే ఉంటానే అని ఒకటైతే యాడ్ చేసిన. అన్నం టైం అయితే అయింది, అన్నం అయితే తింటాను. బురద ఉంది అంతా. నిలబడి కూడా తిన్నారు ఒకరోజు అన్నం. నేతలు పడుతుందా? పడుతుంది. మరి అంటే వచ్చిన కాంటలు ఇంకా దున్నపోతే దున్నుడు ఎప్పుడు అయిపోతే పోతారని చూసుకుంటుంది. పని కట్టిన కూడా పని ఎప్పుడు పోతుంటే సాయంత్రం అయితే అయింది, ఇంటికైతే వస్తున్నాం. ఇప్పుడైతే తడుచుకుంటూ కలుపు తీసే వరకు అయితే కొంచెం ముందే లేచినాము. 5 కాక ముందుకే ఇంటికైతే వచ్చినాము. బాయ్ ఫ్రెండ్స్.